నమస్కారం అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాంధవి బెంగళూరు. ఏంటి వీడియోలో చికెన్ చూపిస్తుంది అనుకుంటున్నారా? చికెన్తో ఏం చేయబోతున్నాను అనుకుంటున్నారా? చెప్తాను రండి. కేఎఫ్సి స్టైల్ లాంటి చికెన్ పాప్కార్న్ నా పద్ధతిలో తయారు చేసి మీకు చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి నోట్ చేసేసుకోండి. పెరుగు, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి, కొంచెం పెపరికా, కొంచెం గార్లిక్ పౌడర్ అనమాట. గార్లిక్ పౌడర్ లేకపోతే ఎల్లుల్లిపాయల్ని మనం ఎండపెట్టుకొని పౌడర్ చేయాలన్నమాట. ముందుగా తీసుకున్న బోన్లెస్ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి దానిలోకి పెరుగుని యాడ్ చేయాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా యాడ్ చేసుకొని ఒక 15 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకోవాలి, రెస్ట్ చేయాలి. ఇదే ఒక లాంగ్ ప్రాసెస్ అనమాట. బోన్లెస్ చికెన్ తీసుకొని దానికి రెస్ట్ ఇవ్వటం అనమాట. మరి ఎమ్మెగా తినాలంటే ఈ మాత్రం కష్టపడాలి కదా మనం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు ఎమ్మిగా తయారు చేసుకొని చికెన్ పాప్కార్న్ ఎలా చేసుకొని తినాలనేది మీకు తెలుస్తుంది. చూసారా? తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, మిరియాల పొడి, కొంచెం పెపరికా, కొంచెం చికెన్ మసాలా, అన్నీ కూడా వెల్లుల్లి పౌడర్ నా దగ్గర లేదని నేనే పేస్ట్ చేసేసాను అనమాట. ఇవన్నీ మసాలాలన్నీ మనం ఈ నానబెట్టుకున్న పెరుగులోకి, చికెన్ పెరుగు మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారా? వీడియోలో చూపిస్తున్న విధంగా. తప్పకుండా ఈ చికెన్ పాప్కార్న్ మీకు నచ్చుతుంది. మా వీడియోని తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూసారా? వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 10-15 నిమిషాలు రెస్ట్ చేసేయాలన్నమాట. అంటే పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మసాలా అంతా ఆ బోన్లెస్ చికెన్కి పట్టాలన్నమాట. ఈలోపు మనం ఒక కళాయిని పొయ్యి మీద పెట్టుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు ఆ కళాయి వేడెక్కిద్ది. ఆయిల్ పోసుకొని సిమ్లో పెట్టుకోవడం వల్ల ఆయిల్ కూడా ఈవెన్గా మనకి చక్కగా హీట్ అయి ఉంటుంది. ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసే పదార్థాలు ఉన్నప్పుడు మనం ముందుగానే కళాయి పెట్టుకొని నూనె పోసి పక్కన పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఉండాలి. అప్పటికప్పుడు కళాయి పెట్టి నూనె వేసేసి హైలో పెట్టి కాలిస్తే లోపల ఉడకదు, బయట మాత్రం మాడిపోయినట్టు ఉంటుంది అన్నమాట. ఇదొక టిప్గా జ్ఞాపకం చేసుకోండి. ఒక బౌల్లోకి చల్లని నీళ్ళు తీసుకోండి. ఇంకొక ట్రేలో వచ్చేసి కార్న్ఫ్లోర్లో ఉప్పు, కారం వేసుకోవాలి. వేసుకొని ఈ నానపెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, మసాలా పట్టేసి వాటిని ఒక్కొక్క పీస్ని తీసుకొని, ఇదే కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ని మనం కొంచెం ఓపికగా చేసుకుంటే అంతే ఓపికగా అంతే టేస్ట్గా మరిన్ని చికెన్ పాప్కార్న్లు ఇంట్లోనే లాగించేయచ్చు అనమాట. ఏమంటారు? ఇప్పుడు ఈ చల్లటి నీళ్ళల్లోకి మనం ఇట్లాగా డిప్ చేయాలన్నమాట. ఒక్కొక్క పీస్ తీసుకొని వాటర్లో డిప్ చేసుకొని చల్లటి నీళ్ళల్లో తర్వాత తీసుకొని మళ్ళీ పిండిలో మిక్స్ చేసుకోవాలి. ఇట్లా తీసుకున్న ఒక్కొక్క పీస్ని ఇట్లా పిండి అప్లై చేయడం. చూసారా? కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం కలిపిన పిండిని మళ్ళీ కలపడం. ఆ పీసులు తీసుకెళ్ళి చల్ల నీళ్ళల్లో వేయడం. అప్పుడు ఈవెన్గా పిండి అంతా వాటికి నీట్గా పట్టి బౌన్సీగా, క్రిస్పీగా, గొల్లగా వస్తాయి అన్నమాట డీప్ ఫ్రై చేసినప్పుడు. ఇదే మెయిన్ ప్రాసెస్. వీడియో మీకు నచ్చే ఉంటుంది. వేడి పాప్కార్న్ మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని తినండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అవర్ ఛానల్ బాంధవి బెంగళూరు. ఇంకా ఆయిల్ వేడెక్కేసింది కదా, చూసారా? ఆయిల్ వేడెక్కింది కదా, ఈవెన్గా చక్కగా ఒక్కొక్క పీస్ని ఇలా డ్రాప్ చేస్తే బ్రౌన్ కలర్లో హోటల్ స్టైల్లో నా పద్ధతిలో ఈజీగా చికెన్ పాప్కార్న్ ఇలా తయారైపోతాయి అన్నమాట. ఎమ్మిగా ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా కమ్మగా తినేయడమే. మేమైతే ఎమ్మిగా మా పిల్లలు కొంచెం హెల్ప్ చేస్తున్నారు. అన్నీ నేను ఒకదాన్నే చేయలేను కదా, అందుకని. ఇంక ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? ఖచ్చితంగా మీరు కూడా తయారు చేసుకొని తింటారు, కామెంట్స్లో చెప్తారు. ఇంతవరకు ఎప్పుడన్నా మీరు తిని ఉంటే కూడా కామెంట్స్లో చెప్పండి ప్లీజ్. కేఎఫ్సి చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఈసారి కేఎఫ్సి వింగ్స్, లెగ్స్ కూడా తయారు చేసి చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇంతే. చక్కగా ఈవెన్గా బ్రౌన్ కలర్లో నీట్గా ఏగిపోతున్నాయి నా పాప్కార్న్లు. నేను ఎప్పుడెప్పుడు రెడీగా ఉన్నాను ప్లేట్లో వేసుకొని తినేద్దామని. పక్కన టమాటో కచప్ పెట్టుకుంటే చూసారా ప్లేట్లోకి ఎలా ప్రత్యక్షం అయిపోయాయో. వీడియో నచ్చింది కదా మీకు? ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్.